హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో కానీ లేకపోతే పీసీఓడి కంప్లైంట్ ఉంటున్న వాళ్ళల్లో కానీ చాలామందికి ఉన్న అపోహ ఏంటనంటే బరువు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ పీసీఓడి కంప్లైంట్ వచ్చింది, బరువు తగ్గిపోతే మనలో ఈ పీసీఓఎస్ కంప్లైంట్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. సో చాలామంది ఆడపిల్లలు చేస్తుంది ఏంటంటే వెయిట్ని ఎలాగైనా తగ్గించుకోవాలనే ఉద్దేశంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదని, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఒక పూటే తినడం, తింటున్న ఫుడ్లో కూడా బలమైన ఫుడ్ని తీసుకోకుండా స్టార్వేషన్కి గురవుతున్నారు. దీనివలన న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏర్పడడం, పాలిపోయినట్టుగా కనబడడం, జుట్టు రాలిపోవడం లాంటి లక్షణాలు ఉంటున్నాయి. మీలో ఎవరైనా టీనేజ్ ఆడపిల్లలు ఉన్నా లేకపోతే టీనేజ్ ఆడపిల్లల యొక్క పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా బరువు గురించి ఎక్కువగా కంగారు పడక్కర్లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టించండి. జంక్ ఫుడ్ తినేది ఉందనుకుంటే దాన్ని తగ్గించుకుంటుంటే సరిపోతుంది. పీసీఓఎస్కి ప్రాపర్ ట్రీట్మెంట్లోకి వెళ్ళి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ని కనుక రెగ్యులర్గా మెయింటైన్ చేయగలిగితే బరువులో మార్పులు రాకపోయినా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ నుంచి బయటపడగలుగుతాం.